హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా చిట్టి ఉల్లిపాయలతో ఆవకాయని చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్లా కాకుండా ఒకసారి ఇలా ఉల్లిపాయలతో ఆవకాయని చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లిపాయ ఆవకాయని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1/2 కేజీ చిట్టి ఉల్లిపాయలను తీసుకొని వాటిపై ఉన్న తొక్కను తీసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేగించాలి. ఇవి లైట్గా వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మెంతుల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తడి లేకుండా ఆరబెట్టుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకోండి. దీనిలోనే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కచ్చా పచ్చాగా దంచిన 15 వెల్లుల్లి రేఖలు, అరకప్పు కారం, అలాగే నిమ్మరసం. మీ పులుపుని బట్టి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నాకు 3 నిమ్మకాయల రసం పట్టిందండి. కొంచెం వేడి చేసుకొని చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులో 1 కప్పు పల్లీల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 రోజుల పాటు కదపకుండా వదిలేయాలి. అప్పుడు ఉల్లిపాయ బాగా ఊరి టేస్ట్ బాగుంటుంది. 3వ రోజు తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అచ్చం మనకి ఆవకాయ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఉల్లిపాయ తినని వారికి కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆవకాయని ఒక ఎయిర్ టైట్ సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఒక నెల రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఒకసారి మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.